హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ముంత మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా ఈ విధంగా ఒక బజ్జీని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం తీసుకునే మరమరాలను బట్టి బజ్జీలు యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కువ మరమరాలను తీసుకున్నట్లుగా అయితే ఒక 2 బజ్జీల వరకు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం బజ్జీలను కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక బజ్జీని తీసుకున్నాను. ఒక బజ్జీని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి. అంటే ఎక్కువ మరమరాలు అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. నేను ఒక చిన్న బౌల్తో తీసుకున్నాను. ఈ విధంగా ఒక గిన్నెలో మరమరాలను యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఒక 1/2 స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత కలర్ కోసం ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఈ విధంగా నల్లుప్పు, అలాగే కొద్దిగా ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న కప్పు వరకు కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బజ్జీని కూడా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఈ విధంగా వేయించిన పల్లీలు, ఒక 1/2 కప్పు వరకు ఈ విధంగా కార్న్ఫ్లెక్స్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా ఒక చిన్న కప్పు వరకు వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత అదే కప్పుతో కొద్దిగా టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నిమ్మరసం ఈ విధంగా పిండుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ముంత మసాలా అనేది రెడీ అయిపోయినట్లుగా. మనం టమాటాలు ఆఖరణ వేయాలి, ఎందుకంటే మరమరాలు అనేవి ముందుగా వేసినట్లుగా అయితే మెత్తబడతాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్నట్లుగా అయితే ఎంతో టేస్టీగా ఉండే ముంత మసాలా అనేది రెడీ అయిపోయినట్లుగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.